సభకు సంబంధించి కూడా పూర్తిగా అబ్జర్వేషన్ చేసుంటారు, చూసుంటారు, ఏం మాట్లాడారు ఏంటనేది ఏమనిపించింది, ఏంటి ఎట్లా ఉంది. సో అందరూ కూడా మరి రైతులు కావచ్చు, ఇటు అమరావతి ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజలు కూడా ఒక భరోసాతో ఉన్నట్టయితే కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉంది. మీ విశ్లేషణ ఏంటి సార్? ముందుగా అమరావతి రైతులకి ఒక భరోసా వచ్చింది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అయితే ఆ భరోసాకు కూడా ముప్పు ఇంకా పొంచి ఉంది అని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా గానీ రాజధాని ఇదే అని గెజిట్ నోటిఫికేషన్ ఒక నిర్ధారణ రాలేదు అనేటువంటిది సాంకేతికంగా మనందరికీ తెలిసిందే. అందువలన అటువంటిది రాకుండా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి మళ్ళా అబ్బాయి ఇది పాత మోడల్, ఇది అభివృద్ధి కాలేదు, మొత్తం ప్రతి జిల్లాను ఒక రాజధానిగా చేస్తానని చెప్పేసి ఎవరైనా మరొక పిచ్చి పని చేస్తే అప్పుడు ఏమిటనేటువంటి ప్రశ్న ఇప్పటికే ఉన్నది. ఎందుకు ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు, మేము మళ్ళీ వస్తే 3 రాజధానులని. నేను అందుకే చెప్తున్నా, అందుకే 3 రాజధానులు కాదు, ఈసారి 30 రాజధానులు అన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అభివృద్ధి పేరుతోటి అన్న ఆశ్చర్యం లేదు. అందుకనే ఇప్పటికి ఏడాది కావస్తా ఉంది. ఏడాది కావచ్చినప్పుడు ఇటువంటి పిచ్చి పని చేసినటువంటి దాని మీద గడిచినటువంటి 5 సంవత్సరాల్లో బాలకోటయ్య గారు కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రజలు ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు దాని విషయంలో అమరావతి అనే దానిలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి చట్ట సవరణ చేయాలి, దీన్నే నిర్ధారించాలి అని ఇంతవరకు మరి రాష్ట్ర అసెంబ్లీ ఎందుకు తీర్మానం చేయలేదు? అసెంబ్లీ తీర్మానం చేయడానికి ఉన్నటువంటి ఆటంకం ఏమిటనేటువంటిది మరి ఇంతవరకు నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అంటే కేంద్రాన్ని అడిగామనుకోండి, మీ అసెంబ్లీ నుంచే ఏమి రాలేదు కదా అని చెప్పొచ్చు. లేదు ఇంత జరిగిన తర్వాత ఇది ఒక కొత్త సమస్య, దేశంలో తలెత్తినటువంటి కొత్త సమస్య కనుక మరి బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలైనా కనీసం మోడీ గారు ఇది కొత్త సమస్య, దీన్ని పరిష్కరించడానికి అవసరమైతే రాష్ట్రాల రాజధానుల మీద ఒక రాజ్యాంగ సవరణ తీసుకురండి, మీరు చాలా మార్చారు కదా దేశంలో ఆర్టికల్ 379 తర్వాత సహా అని ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటిది సమస్య. అందుకని దాని గురించి అవసరమైతే మేము ఇట్లాంటి చట్ట సవరణ చేస్తాం, ఈ సమస్య ఉన్నది అనేటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారు ప్రసంగంలో కనీసం గుర్తిస్తారేమో అనుకున్నాను నేను. అది గుర్తించలేదు. తర్వాత గుర్తిస్తారేమో అని మీరు కానీ ఇంకోళ్ళు ఎవరైనా అంటే అది నేను దానికి చెప్పలేదు. అంటే మొన్న రైతులతో మీరు కూడా చూసుంటారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు రైతుల వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న కూడా ఇదే, మాకు కొంచెం భయం ఉంది, అంటే ఖచ్చితంగా మేము దీన్ని పార్లమెంట్లో పెట్టే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఇది చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు రైతులకు ఒక వారం క్రితం. అనేది అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదని మన చర్చలో కూడా మనం మాట్లాడుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి ఆయనకు వచ్చినటువంటి ఆటంకం ఏంటి అంటే ఇప్పుడు మొన్నే వారం క్రితం అన్నారు కదా సార్, అంటే బయట క్రితం రైతులు అన్నారండి. రైతులు అనక ముందే ఈ చర్చ ఉంది కదండి పవన్ గారు. అవును, గెజెట్ నోటిఫికేషన్ లేకపోతే దాని గురించి అంతకు ముందే చట్టబద్ధత చేయాలి దీన్ని అమరావతి అని చెప్పి అందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్తా అన్నారు. ఓకే, అంతవరకు అన్నారు. ఇప్పుడు అమరావతి రైతులు కోరిన తర్వాత అన్నారు. మరి దాన్ని నరేంద్ర మోడీ గారు ఎందుకు గుర్తించలేకపోయారు అది నేను అంటున్నా. రైతులు ఇట్లా అన్నారు, ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పారు, ఎస్ నేను కూడా దాన్ని పార్లమెంట్ లో దాని గురించి నేను పరిశీలిస్తాను అనే మాట అనొచ్చు కదా, ఎందుకు అనలేకపోయారు అనేది సమస్య. అనేక విషయాలు చెప్పారు, కాదంటలా, అనేక ఆకాంక్షలు వెలుబుచ్చారు. ఆకాంక్షలు వెలుబుచ్చడం తప్పు కాదు. రెండోది, ఈ రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కుని శైలిలో కలపాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, దానికి రక్షణ. కానీ ఇంతవరకు మేము 11,000 కోట్లు ఇచ్చాం కదా అంటారు తప్ప శైలిలో విలీనం చేయడాన్ని ఎందుకని సూత్రప్రాయంగా అయినా మేము పరిశీలిస్తామని కనీసం ప్రధానమంత్రి, ఇప్పుడు మంత్రులు ఏం చెప్పారు అనేటువంటిది మనకు తెలిసిందే. ఇప్పుడు మూసేసినటువంటి భద్రావతి ఉక్కు కర్మాగారానికి ఆ మంత్రి గారు 15,000 కోట్లు కేటాయించారు. పనిచేసి ఆధునికమైనటువంటి కర్మాగారానికి విస్తరించాల్సినటువంటి కర్మాగారానికి 11,000 కోట్లు ఇచ్చారు. కానీ కార్మికులు కోరుతున్నది అది కాదు కదా. తక్షణ సాయంతో పాటు శైలిలో విలీనం చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేశారు. అది రాష్ట్ర మనోభావాలతో కూడినటువంటి అంశం. మరి అటువంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా భవిష్యత్తులో ఏమో చెప్పకుండా చేస్తారేమో అని అంటే 10 ఏళ్ల ఆచరణ చూసినప్పుడు ఏమి చేయలేదు.
గెజిట్ నోటిఫికేషన్ చేయలేదు, లేకపోతే రైల్వే జోన్ విషయంలో అది ఇంకా ఎక్కడ ఉందో తెలియదు, ఊరికి ప్రకటనలు చేశారు తప్ప. అందుకని అనేకమైనటువంటి ఆచరణను చూసినప్పుడు నిజంగా కూడా సార్, అంటే ఈ ఇప్పుడు మాటలు- చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా గత అనుభవాల దృష్ట్యా ఆ విధంగా చేయకుండా ఉంటారంటారా? ఎందుకంటే ఇంత కష్టపడి అమరావతిని మళ్ళీ నిర్మించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఉంటారని నేను అనలేదు కదా, చేయకుండా ఉంటారని నేను అనలేదు. అదే. గత అనుభవాల దృష్ట్యా రాగానే మొట్టమొదటి తీర్మానం రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కాగానే ఉమ్. కొత్త అసెంబ్లీ ఆ తీర్మానం పెడతారేమో అనుకున్నాను. పెట్టలేదు ఇంతవరకు. మొన్న పెట్టొచ్చు కదా, ఎందుకని పెట్టలేదు అనేది సమస్య. నేను అనేది ఉమ్. తర్వాత పెడతారేమో అంటే పెట్టరేమో, ఏడాది నుంచి పెట్టినటువంటి వాళ్ళు తర్వాత పెట్టరేమో, ఓకే. ఉండేటువంటి అనుమానాలు ఉండొచ్చు అవును కదా. అవును, నిజమే సార్, నిజమే. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు చూసాం కదా విధ్వంస పాలన. మళ్ళీ ఎందుకు పాలన లేనిపోని చూశాము. తలనొప్పులు. దాని గురించే మనం మాట్లాడాము. కోర్టులు, కేసులు, కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధించింది అని కేంద్రం చెప్పడం, ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ చూసినప్పుడు నేనేమంటున్నానంటే అటువంటి ముందు జాగ్రత్త ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మిగిలిన 3 ఏళ్లలో పూర్తి చేస్తారా, లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తారా? చేయొచ్చు, 3 ఏళ్లలో చేయొచ్చు, లేకపోతే ఇంకోటి. నరేంద్ర మోడీ గారు ఈ 3 ఏళ్లలో పూర్తయితే జీడిపి ఎక్కడికో పోతుందని చెప్పారు. కొత్త రాష్ట్రాలు, జార్ఖండ్ దానికి కొత్త రాజధాని వచ్చింది, ఛత్తీస్గఢ్ దానికి కొత్త రాజధాని వచ్చింది, ఉత్తరాఖండ్ దానికి కొత్త రాజధాని వచ్చింది. ఆ రాజధానులు వచ్చినాయన్నీ ఎక్కడికో పోలా. కానీ పునర్నిర్మాణం కాదు కదా సార్ అవి, నిర్మాణం కాదు కదా సార్ అవి. నిర్మాణం కాకపోయినా ఇంకా ఇంకా ముందుకు పోవాలి కదా. నిర్మాణం కాకపోయినా ఇంకా అంటే ముందుకు అట్లని పోవాలి కాదు, కదా. ఇక్కడ ఇక్కడ రాజధానులు వచ్చిన ఇక్కడ తర్వాత అనేది ఇన్వెస్టర్స్ వస్తా ఉన్నారు, కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోంది, కొత్తగా కావాల్సినవన్నీ మౌలిక సదుపాయాలు కావచ్చు ఇవన్నీ పెట్టుకొని రావాల్సిందే, ముందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి కదా పెట్టుబడులు కావచ్చు ఇవన్నీ కూడా. రావాల్సిందే, నేను కాదంటలే. కానీ ఇంతవరకు అడుగు ముందుకు వెళ్ళలేదు. నేను చెప్తుంది వాస్తవాన్ని మాట్లాడుకుందాం. రావాల్సిందే కాదంటే